వికారాబాద్ జిల్లా నవీపేట మండలం అర్కతల గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి గంజాయి రేణుక స్పీడ్ పెంచారు. ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని గ్రామస్తుల్ని కోరారు. గతంలో సర్పంచులుగా పనిచేసిన వారు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, వాళ్ల స్వార్థానికి డబ్బును వాడుకున్నారని ఆమె ఆరోపించారు. చదువుకున్న మహిళా సర్పంచ్ అభ్యర్థి రేణుకకు ఓటేసి గెలిపించాలని గ్రామ సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకి, సహోదరులకి, సహోదరులకి, ముఖ్యంగా యువకులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. నా పాదాభివందనం తెలియజేస్తాను. ముఖ్యంగా ప్రజలందరికీ నేను హామీ ఇచ్చేది ఏంటంటే, మీలో ఒకదానినై మీతో కలిసి మీ అండగా ఉంటూ ఈ గ్రామ అభివృద్ధికి నేను కృషి చేస్తానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు నాకేసి నన్ను ఆశీర్వదించి దీవించి నన్ను గెలిపించగలరని నా యొక్క మనం. అందరికీ నమస్కారం. గ్రామ ప్రజలు, పెద్దలు, మేము బలపరిచిన వ్యక్తి రేణుక గారు. వారికి వచ్చిన గుర్తు రింగు గుర్తు. అందరూ దయచేసి పెద్ద సంఖ్యలో ఆమెను అధికంగా మంచి మెజార్టీతో గెలిపించి మంచి అర్కతల గ్రామానికి మంచి అభివృద్ధి కోసం అందరం పాల్పడాలని ఆకాంక్షిస్తున్నాను. నా పేరు రాణి. నాకు ఓటు హక్కు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఒకటి ఏంటంటే, ఓటు ప్రతి ఒక్కరు అంటారు, ముగ్గురు పిల్లలకు ఓటు వేసే అధికారం ఉంది కానీ నిలబడే అధికారం లేదని. నేను ప్రతి ఒక్కసారి మా ఆయన నన్ను చిన్న చూపు చూసారు. ఫస్ట్ టైం నాకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకుంటున్నా. నాకు దానికి సపోర్ట్గా ఎవరు ఉంటారంటే, రేణుక మంచి క్యాండిడేట్ కాబట్టి తను నిలబడితే కొంచెం మన గ్రామ అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మన ఇంత మందిలో ప్రతి ఒక్కరు చిన్న పెద్దలకు నా పాదాది వందనాలు. నాకు గుర్తు వచ్చేసి గ్యాస్ పై గుర్తు 8వ వాడుకున్నా. ప్రతి ఒక్కరు నేను గెలవాలి, ఉంగరం గెలవాలి, గెలిస్తే నా సర్పంచ్ గెలిస్తే నేను పోషమ్మ గుడి కట్టిస్తానని మనవిస్తున్నాను. ప్రచారంలో భాగంగా సర్పంచ్ గా పోటీ చేసిన రేణుక రాము గారు అయితే ఈ మన విలేజ్ లా ఎవరింటికి వచ్చినా అభివృద్ధి గురించి ఎవరన్నా మేము చేసినామని ఇంటింటికి తలుపు తట్టి అడిగినప్పుడు అభివృద్ధి ఏందో మాకు ముందర చూపెట్టి మమ్మల్ని ఓటాడు. కానీ ఒక ఫస్ట్ మాత్రం 100% ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి నిలదీసి ఓటేయండి. అభివృద్ధి ఎవరిది, అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరు అర్కతల గ్రామంలో అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి. ఏ ఇంట్లోకి వచ్చినా మేము చేసినామని వస్తారు. అభివృద్ధి ఉరగడ్డ అంతా అమ్ముకున్నారు, అదంతా మొత్తం కబ్జాలు పెట్టిర్రు. గ్రామకంఠం కింద 10 ఎకరాల భూమిని ప్రతి ఒక్కరికి పట్టా ఇస్తే ఆ పట్టాలన్నీ క్యాన్సిల్ చేసి మనిషికి 1 లక్ష రూపాయలు దొంగలు ఊళ్ళు కూడా మొత్తం అంతా దోసుకొని ఇవాళ ఇవ్వడానికి ఉండనీకి నిలవలేకుండా అయింది. అదంతా ఇచ్చిన జాగాలన్నీ మాయి. మేము అమ్ముకున్న జాగాలు ఇప్పుడు ఉన్న ప్లాట్లు అన్నీ మొత్తం ఉన్నాయి. కాకపోతే ఉన్న జాగాలన్నీ కబ్జాలు పెట్టి ఉన్న పట్టాలు క్యాన్సిల్ చేసి ఈరోజు ఒక్కరికి కూడా ఏసీలు ఎవరన్నా కానీ ఒక్క జాయింట్ జాగా పడుకొని ఉన్న చేతులు ఎప్పుడు మేము ఎవరు లేదు. అదే విధంగా మీరు ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చిన వాళ్ళను ప్రతి ఒక్కరు ఇది ప్రశ్న అడిగిన తర్వాత ఓటేయండి. అభివృద్ధి నేను చేయలేను, నాకు అసలు ఆర్కతల కాడ నాకు నేనేం చేయలేను, నాకు సంబంధం కూడా లేదు. కానీ ఇది ఉన్నోళ్ళకు పొద్దుగాల పిల్లల భవిష్యత్తు ఏంది? ఉన్నాయన్నీ కంపెనీలు తీసుకున్నాయి. ఉన్న జాగా 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాల ల్యాండ్ కూడా మొత్తం యాక్వైర్ చేసిరు. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనకు కావాలి అంటే ఇలా మనం ఈ అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ రాములు రేణుక సర్పంచ్ చేస్తేనే అది మనతోనే అవుతుంది, లేకపోతే కాదు. 100% చెప్తున్నా. దీనిలో ఏది నువ్వు ఏడు చెప్పండి నేను చెప్తాను. ఇప్పుడు గోనెమ్మ గుడి కాడ ఉన్నాం కదా, 100% ప్రతి ఒక్కరికి మళ్ళీ అదే పట్టాలు అన్ని పూచి మాది, ఇది దృష్టిలో పెట్టుకొని ఓట్లేయండి. థ్యాంక్ యూ. ఈరోజు అర్కతల గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలందరికీ, పెద్దలకు, పోలీస్ మల్లారెడ్డి గారు, పోలీస్ రామరెడ్డి గారి బలపరిచిన మా గంజాయి రేణుక రాములు గారి అభ్యర్థిని మేమందరం బలపరిచి ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నాము. రాములు రేణుక గారు మంచి చదువుకున్న వ్యక్తులు రాజకీయాలు ఉంటే ఊరికి కూడా కొంచెం అభివృద్ధి చేయడానికి కానీ, పరిశుభ్రత పాటించడానికి కానీ, విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి కానీ, తాగునీటి సమస్యను పరిష్కరించడానికి కానీ, ఏమన్నా మండల ఉన్న సమస్యల గురించి ఉన్నతాధికారులకు చెప్పడానికి ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ, ఎంపీ దృష్టికి కానీ, ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకోపోవడానికి విద్యావంతులు అయితే మంచిగా పనిచేస్తారంటని రేణుక గారిని మేమందరం మద్దతు చేసి నిలబెట్టడం జరిగింది. మా గ్రామ ప్రజలందరూ కూడా ఆమెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. విద్యావేత్త, మంచిగా చదువుకున్న వ్యక్తి. అలా భర్త గారు కూడా మంచి విద్యా సంస్థ మన స్వామినారాయణ గురుకుల్లో మంచి మ్యాథ్స్ లెక్చరర్. వాళ్ళకు కూడా ఊళ్ళో ఉన్న యువకులందరూ రాములు సార్ గారు భార్య అయితేనే బాగుంటుందని చెప్పి
మద్దతు తెలపడం వల్ల యువకుల ప్రోత్సాహంతో మేము గ్రామంలో రేణుకా గారిని నిలబెట్టడం జరిగింది. ఆమె కూడా మా అందరికీ సహాయ సహకారాలు తీసుకొని మంచి మెజారిటీతో గెలిపిస్తామని, మేమందరం కూడా ఆమెకు అండదండగా ఉంటామని తెలియజేస్తున్నాం. గుర్తుల గుర్తు గెలుపుల గెలుపు.